ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఆత్మ వంటిదన్న చంద్రబాబు. పార్లమెంట్లో చట్టబద్ధతపై సీఎం హామీ ఇచ్చారన్న రాజధాని రైతులు. అమరావతిలో స్టార్టప్లకు అనువైన వాతావరణం కల్పిస్తామన్న చంద్రబాబు. విద్యార్థులు గ్లోబల్ సిటిజన్స్ గా ఎదగాలని ఆకాంక్ష. నగర పురపాలక ఉప ఎన్నికల్లో కూటమి జోరు. విశాఖ, గుంటూరు మేయర్ పదవులు కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంపై రేవంత్ ఎదురుదాడి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితులు లేవని స్పష్టీకరణ. ఎల్కతుర్తి సభతో బీఆర్ఎస్ జోరు కళ్లకు కట్టిందన్న కేటీఆర్. మళ్లీ అధికారానికి రాబోతుందని వ్యాఖ్య. అలాంటిదేమీ లేదన్న బీజేపీ. పద్మ పురస్కారాలు అందుకున్న నాగేశ్వర్ రెడ్డి, బాలకృష్ణ. రాష్ట్రపతి భవన్ వేడుకల్లో తెలుగుదనాన్ని చాటిన ఎన్బీకే. పహల్గాంలో భద్రతపై కేంద్రం వరుస సమీక్షలు. పాక్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు. ఫ్రాన్స్ నుంచి 26 మెరైన్ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు. 64,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్న భారత్. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన అమరావతి అందరిదని, ఆంధ్రప్రదేశ్కు ఆత్మ వంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దామని కూటమి నేతలకు పిలుపునిచ్చారు. ప్రజల్ని తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. వచ్చే నెల నుంచి రైతులకు అన్నదాత కింద పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం గుర్తు చేశారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి మే 2న వస్తున్న ప్రధాని మోదీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు కూటమి నేతలకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. ప్రధాని సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్డీఏ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం వివిధ అంశాలను వారితో పంచుకున్నారు. ఒక కుటుంబం నివసించేందుకు మంచి ఇళ్లు ఉండాలని ఎలా అనుకుంటామో ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి కూడా రాజధాని ఉండాలన్నారు. తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై ద్వారా 70% ఆదాయం వస్తోందన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కూడా మంచి నగరం ఉంటే సమృద్ధిగా ఆదాయం సమకూరుతుందని, ఆ దిశగా అమరావతిని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీఏ విధానమన్న సీఎం అందుకే 2014 నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కొన్ని వ్యతిరేక శక్తులు ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకుని అభివృద్ధిపై బురద జల్లే వారి పట్ల ప్రజలను అప్రమత్తం చేసి మంచి పనుల గురించి వివరించారు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చిన విషయాన్ని గుర్తు చేసిన సీఎం ఆ భూముల్లోనే రాజధాని నిర్మించడం సహా తిరిగి వారికి నివాస, వాణిజ్య ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తున్నామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలొస్తాయని తెలిపారు. ఎన్ని ఆర్థిక కష్టాలున్నప్పటికీ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఎన్నికల హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. విశాఖ రైల్వే జోన్ మంజూరు, పోలవరానికి స్టీల్ ప్లాంట్ కు నిధులు సాధించి యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం సహా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే మత్స్యకార భరోసా, ఎస్సీ వర్గీకరణ, అన్న క్యాంటీన్లు, పింఛన్లు, 3 గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశామని గుర్తు చేశారు. వచ్చే నెల నుంచి రైతులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందిస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 42 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామన్న సీఎం రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేసి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ సాకారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. రామాయపట్నంలో ఆరాంకో, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ దిగ్గజ కంపెనీలు 1,00,000 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. మిట్టల్ ప్లాంట్ పూర్తయితే 2 స్టీల్ ప్లాంట్లతో దేశంలోనే ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేసే జిల్లాగా ఉమ్మడి విశాఖ రికార్డు సృష్టిస్తుందన్నారు. రాయలసీమలోనూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్స్, డ్రోన్, శాటిలైట్ లాంచింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి చేస్తామని, లాజిస్టిక్ హబ్ గా రాయలసీమ మారుతుందని సీఎం చంద్రబాబు వివరించారు.
రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో త్వరలోనే చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. అమరావతి రైతులతో సమావేశమైన సీఎం రైతుల పెండింగ్ సమస్యలు తెలుసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున చట్టం కుదరలేదని సీఎం వెల్లడించారు. ఇప్పుడు ఆ సమస్య లేదు కాబట్టి అమరావతికి త్వరలోనే చట్టబద్ధత లభిస్తుందని చెప్పారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు రైతులను చంద్రబాబు ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానం అందించారు. రైతులకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ కు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే నగరం విశాలంగా ఉండాలని సీఎం అన్నారు. నగరానికి పెట్టుబడులు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే కలిగే మేలు రైతులకు వివరించారు. చంద్రబాబు వివరణ పట్ల సంతృప్తి చెందామని రైతులు తెలిపారు. సన్నకారు రైతులు ఉన్నారండి, వాళ్ళకి లోన్లు ఏర్పాట్లు చేయమని చెప్పి అడిగామండి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి అమ్ముకుంటే రెండోసారి లేదు. కొంతమంది రైతులు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారు. మరి అమరావతి దీని గురించి అంటే ఇది డెవలప్ అయ్యిద్ది, అది డెవలప్ చేస్తాము. అమరావతి డెవలప్ అవ్వాలంటే కనుక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటేనే పెట్టుబడులు కానీ ఐటీ పరిశ్రమలు కానీ ఏమైనా వస్తాయని చెప్పారండి. మా అనుమానాలు మొత్తం నివృత్తయినాయి. చాలా సంతోషంగా ఉంది. ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినప్పుడు సిఆర్డిఏ చట్టంలో ఏదైతే జరిగిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పారు. మళ్ళీ రైతు కూలీలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకొచ్చాము. ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించండి అని చెప్పి నారాయణ గారికి చెప్పడం జరిగింది. 29,000 మంది రైతులందరం కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నామండి. విద్యార్థులు చదువు తర్వాత ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా గ్లోబల్ సిటిజన్స్ గా ఎదగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించిన సీఎం మైక్రోసాఫ్ట్, గూగుల్తో పాటు అంతర్జాతీయ సంస్థలు భారతీయులు, తెలుగువారి నాయకత్వంలో నడుస్తున్నాయని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. అమరావతిలో ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో ఏపీ విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల విద్యార్థులు ఉండాలని, అప్పుడే గ్లోబల్ సిటిజన్స్ గా తయారవుతారని చెప్పారు. త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థలను కలిపి స్టార్టప్ కంపెనీలకు అవసరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటమ్ వ్యాలీ వైపు చూసేట్టుగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతిలో 5 లక్షల మంది స్టూడెంట్స్ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి. బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ది కంట్రీ 7-8 are going to be here and we are going to bring international universities. We are trying to bring University of Tokyo, Purdue, Wales University. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని తీసుకొస్తాం. మీకు ఎలాంటి అవకాశాలు కావాలనో కల్పించే బాధ్యత నాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత ఈ యువత. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్న కేసీఆర్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న రేవంత్, కేసీఆర్ అభద్రతా భావంలో మాట్లాడారని విమర్శించారు. తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆపరేషన్ కగార్పై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ పరంగా విధానం ప్రకటిస్తామని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా హైదరాబాద్లోనే కాలక్షేపం చేస్తున్నారని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభలో అధికారం కోల్పోయామన్న అక్కసు మొత్తాన్ని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కక్కేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏ అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్, ప్రధాని మోదీ వారి అవసరాలకు అనుగుణంగా మాటలు మారుస్తున్నారని, ప్రస్తుతం దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని చెప్పారు. ఎన్నికలకు ముందు 6 నెలలు తన పాలనపై చర్చ జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మరో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటారన్న ఆయన అరెస్టుల విషయంలో తొందరపడబోమని, చట్ట ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి తనకు గ్యాప్ ఉందన్న మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని, తమ మధ్య ఉన్న సంబంధాన్ని బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు. మరోవైపు ఆపరేషన్ కగార్పై ప్రభుత్వం ఎలా వ్యవహరించాలనే అంశంపై పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రభుత్వ సలహాదారుడు కేశవరావుతో సుదీర్ఘంగా చర్చించారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజా సంఘాల ప్రతినిధులు సీఎంను కోరిన నేపథ్యంలో జానారెడ్డి కేకేతో మాట్లాడారు. ఆపరేషన్ కగార్పై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నాకే రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని తెలిపారు.
చేశారు. మావోయిస్టుల అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా హైదరాబాద్ లోనే కాలక్షేపం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని స్పష్టం చేశారు. పార్టీలో ఓపికగా ఉంటేనే పదవులు వస్తాయని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారని వ్యాఖ్యానించారు. తాను మాటిస్తే చేసి తీరతానన్న రేవంత్ ఇచ్చిన హామీ మేరకు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని వివరించారు. భూభారతి ధరణిపై నవీన్ మిట్టల్ కు పూర్తి అవగాహన ఉండటం వల్లే బదిలీ చేయలేదన్నారు. అధికారుల్లో తమవారు వేరేవారంటూ ఉండరని వ్యాఖ్యానించారు. సమర్థత ఉన్న అధికారులు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నా కొనసాగించక తప్పదన్నారు. కొందరు అధికారులు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణలో తిరిగి అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని, వరంగల్ సభకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు చెప్పిన సందేశం ఇదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. లక్షల సంఖ్యలో ప్రజలు సభకు హాజరై కేసీఆర్ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారని పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా ఈ సభ నిలిచిపోతుందన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో పోలీస్ యంత్రాంగం విఫలమైనప్పటికీ లక్షలాది ప్రజలు ముందే సభా ప్రాంగణానికి చేరుకోవడం తెలంగాణ ప్రజల నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఇక నుంచి తానే ముందుండి పోరాడతానని కేసీఆర్ ప్రకటించడంతో భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఇకపై ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని వెంటాడతామని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పాలన 5 ఏళ్లు ఉండాలని కేసీఆర్ అంటున్నారంటే 2 పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా గత బీఆర్ఎస్ పాలనపై మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసే ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ సర్కార్నే కోరుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి కేసీఆర్ వల్లనే తెలంగాణ తెరలైంది. తెలంగాణలో కుటుంబ పాలన జనం గోరిగట్టిండ్రు. మీరు నిన్న కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదు? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ధర కేవలం 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేనటువంటి దుస్థితి. అది ఎత్తిపోదల పథకం కాదు, తిప్పిపోదల పథకం అని చెప్పేసి ఎంతో మంది మేధావులు చెప్పినా దాని మీద మీరు ఇప్పటి వరకు నోరిప్పరు. బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని దీవించరు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం తెలంగాణను నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సాగునీటి రంగంలో 1,81,000 కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారన్న ఆయన, వాళ్ల కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలిపోయిందని విమర్శించారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు ఖర్చు చేశారన్న ఉత్తమ్, మేడిగడ్డ, సుందేళ్ల బ్యారేజీలు పనికిరావని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. నల్గొండ కలెక్టరేట్లో అదనపు భవనాలకు మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పాలమూరు, రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టుల్ని కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్న ఉత్తమ్, ఎస్ఎల్బీసీ సొరంగం పనులను 10 ఏళ్ల పాటు విస్మరించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలే. పాలమూరు రంగారెడ్డి మీద 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 1 ఎకరం ఆయకట్టు కూడా ఇవ్వలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎకరం ఆయకట్టు ఇవ్వలే. ఎస్ఎల్బీసీ పూర్తి చేయలే. డిండి ప్రాజెక్ట్ చేపట్టలే. కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు పూర్తి చేయని అసమర్థులు గతంలో ఉన్న బీఆర్ఎస్ పరిపాలకులు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మనందరినీ తాకట్టు పెట్టిండ్రు. 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి వాళ్ళే కట్టిండ్రు. వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. వాళ్ళు జేబులు నింపుకొని ఆ మేడిగడ్డ అన్నారు సుందిల్ల బ్యారేజ్ ఈ రోజు నిరుపయోగంగా ఉంటే, ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ రిపోర్ట్ అయినా సరే, వాళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది. పద్మ పురస్కారాల విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఏడాది అవార్డులు ప్రకటించిన 139 మందిలో 71 మంది ప్రముఖులకు ఇవాళ పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు అందజేశారు. తెలంగాణకు చెందిన డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ తరఫున ఆయన కుమార్తె అవార్డు అందుకున్నారు. సుజుకి మాజీ చైర్మన్ వసాము సుజుకి తరఫున ఆయన కుమారుడు పద్మ విభూషణ్ అందుకున్నారు. తెలుగు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టులో ప్రధానోత్సవానికి బాలకృష్ణ హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తరఫున వారి కుటుంబ సభ్యులు పద్మభూషణ్ అందుకున్నారు. తమిళ సినీ నటుడు అజిత్ కుమార్, దిగ్గజ హాకీ ప్లేయర్ శ్రీజేష్లు పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు.
విశాఖ, గుంటూరు మేయర్ పదవులు సహా పలు పురపాలికలు, నగర పంచాయతీల్లో చైర్మన్ పదవులను తెలుగుదేశం కూటమి కైవసం చేసుకుంది. విశాఖ మేయర్గా పేలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 19న జరిగిన అవిశ్వాస తీర్మానంలో కూటమి గెలవగా జీవీఎంసీ మేయర్ కోసం ఇవాళ ఎన్నిక నిర్వహించారు. శ్రీనివాసరావు గెలిచినట్టు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రకటించారు. గుంటూరు మేయర్ పదవి కోసం జరిగిన ఎన్నికలో తెలుగుదేశం నేత కోవెలమూడి రవీంద్ర గెలుపొందారు. అనంతరం ఆయన మేయర్గా ప్రమాణం చేశారు. కాకినాడ జిల్లా తుని పురపాలక చైర్పర్సన్గా నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్గా ఆచంట సురేష్ ఎన్నికయ్యారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవికి సెలవరాజ్ ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్గా మదార్ సాహెబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పలు నామినేటెడ్ పదవులు, 10 జిల్లాలకు సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్లను భర్తీ చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా డీసీసీబీ చైర్మన్గా శివల సూర్యనారాయణ, విజయనగరం డీసీసీబీకి కిమిడి నాగార్జున, విశాఖకు కోన తాతారావు, గుంటూరుకు మాకినేని మల్లికార్జునరావులను ఎంపిక చేశారు. కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్గా నెట్టెం రఘురాం, నెల్లూరుకు ధనంజయ రెడ్డి, చిత్తూరు జిల్లాకు అమస రాజశేఖర్ రెడ్డి, అనంతపురంకు కేశవరెడ్డిని నియమించారు. కర్నూలు డీసీసీబీ చైర్మన్గా డి విష్ణువర్ధన్ రెడ్డి, కడప జిల్లాకు సూర్యనారాయణ రెడ్డిలకు అవకాశం కల్పించారు. శ్రీకాకుళం సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా అవినాష్ చౌదరి, విశాఖకు కోట్ని బాలాజీ, విజయనగరంకు గొంప కృష్ణ, గుంటూరుకు వర్తనం హరిబాబులను ఎంపిక చేశారు. కృష్ణా జిల్లాకు బండి రామకృష్ణ, నెల్లూరు జిల్లాకు జి నాగేశ్వరరావు, చిత్తూరు జిల్లాకు సుబ్రహ్మణ్యం నాయుడులను నియమించారు. అనంతపురం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా నెట్టం వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లాకు నాగేశ్వర యాదవ్, కడప జిల్లాలో ఎర్రగుండ్ల జయప్రకాష్లకు అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. పాకా వెంకట సత్యనారాయణ రేపు నామినేషన్ వేయనున్నారు. వెంకట సత్యనారాయణ ప్రస్తుతం బీజేపీ ఏపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీ కోటాలో ఈ రాజ్యసభ స్థానం ఖాళీగా ఉంది. తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను టీజీపీఎస్సీ సీజే ధర్మాసనంలో సవాల్ చేసింది. ఈ అప్పీల్పై సీజే ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని, మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సైతం సరిగ్గా జరగలేదని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 17న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టగా పరీక్షా కేంద్రాల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు వాదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి గ్రూప్ 1లో నియామకాలు చేపట్టొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సర్టిఫికేట్ల పరిశీలన మాత్రం కొనసాగించొచ్చన్నారు. ఈ ఉత్తర్వులను టీజీపీఎస్సీ సీజే ధర్మాసనంలో సవాల్ చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించిన గ్రూప్ 1 పిటిషనర్లపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు 20,000 రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు వెలువరించారు. తప్పుడు ప్రమాణపత్రం చేసిన పిటిషనర్లపై ప్రాసిక్యూషన్కు చర్యలు చేపట్టాలంటూ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు. గత అక్టోబర్లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్ పరీక్షలో మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి అనుసరించిన విధానం సరిగా లేదని రీవాల్యుయేషన్ చేసి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేలా టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇవ్వాలంటూ 19 మంది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ మూల్యాంకనానికి అనుసరించిన విధానం వల్ల అభ్యర్థులు నష్టపోయారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు ఈ పిటిషన్ విచారణార్హం కాదని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్లు తప్పుడు వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేసి హైకోర్టు విచక్షణాధికారం కింద ఉపశమనం పొందాలని యత్నిస్తున్నారని తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లు తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేశారని తేలుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం లభించదంటూ పిటిషన్ను జరిమానాతో కొట్టివేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో సివిల్ జడ్జి పోస్టులకు అర్హత సాధించాలంటే తెలుగులో ప్రావీణ్యం ఉండాలన్న నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2023 నాటి తెలంగాణ న్యాయ సేవలు, సిబ్బంది నియామకానికి సంబంధించిన నిబంధనలు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. 2024లో వచ్చిన నోటిఫికేషన్ మేరకు న్యాయవాదిగా పనిచేస్తున్న పిటిషనర్ సివిల్ జడ్జి పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. తెలుగు తెలిసి ఉండాలన్న నిబంధనను తప్పుపట్టిన పిటిషనర్ తెలంగాణలో 15% ప్రజలు ఉర్దూ మాట్లాడతారని వివరించారు. ఉర్దూ తెలంగాణలో రెండో అధికారిక భాషగా ఉందని గుర్తు చేశారు. ఫలితంగా సివిల్ జడ్జి పరీక్షకు తెలుగు, ఉర్దూ భాషలను ఆప్షన్లుగా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఆయా ఉద్యోగార్థులకు తెలుగు తెలిసి ఉండాలన్నదే ఆ నిబంధన సారాంశమని పిటిషనర్కు ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్ను తిరస్కరించింది. గత ఏడాది నవంబర్లో తెలంగాణ హైకోర్టు సైతం ఈ పిటిషన్ను తోసిపుచ్చింది.
సీఎస్ శాంతికుమారి పదవీ విరమణ తర్వాత మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. వీసీ హోదాలో ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. శాంతికుమారి ఎల్లుండి సీఎస్గా పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఎంసీహెచ్ఆర్డీలో బాధ్యతలు స్వీకరిస్తారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో జరుగుతున్న వరుస భేటీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఉదయం ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులకు కఠిన శిక్ష తప్పదని నిన్న ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్లో చెప్పిన వేళ రాజ్నాథ్ ప్రధానిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సమస్యాత్మక ప్రాంతాలు, సరిహద్దు వెంబడి తీసుకుంటున్న చర్యలను సిడిఎస్ మంత్రికి వివరించినట్టు తెలిసింది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దిల్జీత్ సింగ్ చౌదరి నార్త్ బ్లాక్కు వెళ్లడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ స్పోర్ట్స్ ఛానల్ సహా డాన్ న్యూస్, సామా, జియో న్యూస్ వంటి ప్రముఖ ఛానళ్లు కూడా ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత రెచ్చగొట్టే ప్రచారం చేయడమే కాకుండా మతపరంగా సున్నితమైన కంటెంట్, భారత సైనిక బలగాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందునే నిషేధం విధించినట్టు తెలిపింది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రచురించిన ఓ కథనంలో బీబీసీ వార్తా సంస్థ ఉగ్రవాదులను మిలిటెంట్లుగా పేర్కొనడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్కు చెందిన అనేక మంది నెటిజన్లు కూడా బీబీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు వరుసగా 4వ రోజు కొనసాగాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే భయంతో పూంచ్, కుప్వారా జిల్లాల్లో పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. వెంటనే సైన్యం ధీటుగా స్పందించి కాల్పులను తిప్పికొట్టినట్టు చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత్, ఫ్రాన్స్ మధ్య 64,000 కోట్ల విలువ చేసే ఒప్పందం కుదిరింది. వీటిలో 22 సింగిల్ సీటర్ జెట్లు కాగా 4 ట్విన్ సీటర్ ట్రైనర్లు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్పై మోహరించేందుకు ఫ్రాన్స్కు చెందిన దస్సో ఏవియేషన్ నుంచి రఫేల్ మెరైన్ జెట్ ఫైటర్లను భారత్ కొనుగోలు చేయనుంది. రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన 3 వారాల తర్వాత ఈ ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగిన 5 ఏళ్లలో రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను సరఫరా చేసేలా ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా బ్యాంకింగ్ రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. గత 2 సెషన్లు నష్టాలు నమోదు చేసిన సెన్సెక్స్ ఇవాళ 1006 పాయింట్లు పెరగడం సహా మరోసారి 80,000 బెంచ్ మార్కును అధిగమించింది. ఉదయం 79,344 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 79,341 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసిన సూచీ తర్వాత క్రమంగా లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో 80,322 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 80,218 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 289 పాయింట్లు పెరిగి 24,328 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాల్టి ట్రేడింగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలు 5.27% మేర పెరిగాయి.